అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, శ్రీ విద్యా ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఈ జూన్ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఒకసారి తెలియజేయండి. ప్రధానంగా ఈ యొక్క సింహరాశి వారి యొక్క మాస ఫలితాలు చెప్పే ముందు కాస్త ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన చేసుకుందాం. కాళాభ్రాభాం కటాక్షై రడికుల భయదాం మౌలిబద్ధేందురేకాం శంఖం చక్రం కృపాణం త్రిశిమపికరై రుర్వహంతిం త్రినేత్రాం సింహస్కంధాదిరూఢాం త్రిభువనమఖిలాం తేజసా పూరయంతీం ధ్యాయే దుర్గాం జయాఖ్యాం త్రిదశ పరివృతాం సేవితాం సిద్ధికామైః. శ్రీ దుర్గా పరాదేవతాయే నమో నమః. శ్రీమాత్రే నమః. అస్మద్గురు చరణారవిందాభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా ఈ యొక్క సింహరాశి వారి యొక్క మాస ఫలితాలు తెలుసుకోబోయే ముందు ఏ నక్షత్రం వారు ఈ సింహరాశిలోకి వర్తిస్తారనే విషయం తెలుసుకుందాము. ప్రధానంగా మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారు ఈ యొక్క సింహరాశి వారికి సంబంధించిన వారమ్మ. అయితే ప్రధానంగా ఈ సింహరాశి వారి యొక్క గోచారంలో గ్రహాలు ఏ విధంగా ఉన్నాయా అంటే, ప్రధానంగా జన్మంలో కేతు, అంటే సింహరాశిలోని కేతు సంచారం, అదేవిధంగా సప్తమ రాహు, అంటే కుంభంలో రాహు సంచారం, అదేవిధంగా ఈ యొక్క జూన్ 2వ తేదీన మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి గురు సంచారం, అంటే ద్వాదశ స్థానంలో గురు సంచారం అనేది అవుతున్నది. అదేవిధంగా అష్టమ శని, అంటే మీనరాశిలో శని సంచారం వల్ల ఈ యొక్క సింహరాశి వారికి చాలా గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు. అంత అనుకూలంగా గ్రహ సంచారం అనేది అంత అనుకూలంగా లేదు. దీని ద్వారా అన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి అడుగు వేసేబోయే ముందు ఆచితూచి వ్యవహారం చేసుకోవడం చాలా ముఖ్యమైనటువంటి సూచన. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? విద్యార్థులకి చాలా గడ్డు కాలం అని చెప్పుకోవచ్చమ్మా. కష్టపడితే కానీ ఫలితం అనేది రాదు. కాబట్టి విద్యార్థులు ప్రధానంగా ప్రతినిత్యము కూడా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి అసలు అధ్యయనం చేయడం వల్ల, బ్రాహ్మీ ముహూర్తంలో చదవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క విద్యార్థులు సింహరాశిలో ఉన్నటువంటి విద్యార్థులు, సింహరాశి వారికి సంబంధించిన విద్యార్థులు ప్రధానంగా దక్షిణామూర్తి యొక్క పటాన్ని విద్య ప్రారంభించే ముందు దక్షిణామూర్తిని ఒకసారి ధ్యానం చేసుకుని చదవడం ద్వారా వీరు ఆ యొక్క గ్రహ సంచారం, ఈ యొక్క ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ గ్రహ సంచారం నుండి అసలు ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. మరి ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఉద్యోగం మారాలి, లేకపోతే కొత్త ప్రమోషన్స్ వస్తున్నాయి అనుకుంటే మారొచ్చు అంటారా? ప్రధానంగా ఉద్యోగంలో పనిచేస్తున్న వాళ్ళకి అసలు అధికారులతో ఇబ్బంది, మాటపడే యోగం అనేది కనపడుతున్నది. అదేవిధంగా వీరికి స్థాన చలనం కూడా సూచిస్తున్నదమ్మా. కాబట్టి ఈ యొక్క సింహరాశిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు, అంటే సింహరాశి వారికి సంబంధించిన ఉద్యోగస్తులు ఎవరున్నారో వారు కాస్త సమయంతో పాటించడం ద్వారా కాస్త ప్రస్తుత కాలంలో కాస్త అన్ని విషయాల్లో కాస్త ఆచితూచి అధికారులతో ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా కాస్త మౌనంగా ఉండడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా ప్రధానంగా ఈ యొక్క సింహరాశికి సంబంధించి దంపతులకి మధ్యలో విభేదాలు కలగడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా ప్రేమికుల మధ్యలో విభేదాలు కలగడానికి కూడా అవకాశం అనేది సూచిస్తున్నదమ్మా. కాబట్టి అన్నిట్లో తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అన్నట్లుగా ఈ సింహరాశిలో ఉన్నటువంటి ఈ రాశికి సంబంధించిన వారు కాస్త కోపాన్ని నియంత్రించుకోవడం ద్వారా, కోపాన్ని అదుపు చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది. ప్రతి విషయంలో కూడా ఆచితూచి మాట విషయంలో, ప్రతి విషయంలో మాట విసిరేబోయే ముందు, మాట్లాడేబోయే ముందు కాస్త ఆచితూచి వ్యవహరించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి ఉంటుంది. ఎందుకంటే సప్తమ స్థానంలో రాహు సంచారం, కలత్ర స్థానం, అంటే వివాహ స్థానంలో కలత్ర, అంటే భార్యాభర్తలు దంపతులకు సంబంధించినటువంటి కలత్ర స్థానంలో రాహు సంచారం ద్వారా భార్యాభర్తల మధ్య విభేదాలు రావడం ఇలాంటి కలగడానికి అవకాశం అనేది సూచిస్తున్నారమ్మా. అదేవిధంగా ఈ సింహరాశి వారికి సంబంధించి వీరికి అష్టమ శని సంచారం అనేది జరుగుతున్నదమ్మా. ఈ అష్టమ శని సంచారం ద్వారా కోర్టులు, పోలీస్ స్టేషన్లు ఇటువంటి ఇబ్బందులు, అంటే తన ప్రమేయం లేకుండానే ఇబ్బందులు పడి పోలీసులు అదేవిధంగా కోర్టుల ద్వారా తిరిగే సూచనలు కూడా కనపడుతున్నాయి. అదేవిధంగా మీడియాలో కానీ అదేవిధంగా ఫోన్లో మాట్లాడేటప్పుడు కూడా
ఆచితూచి మాట్లాడడం ద్వారా వీళ్ళు ఇటువంటి సమస్యల నుండి బయటపడడానికి అవకాశం అనేది సూచిస్తున్నారు. మరి వివాహ యోగం, సంతాన యోగం కూడా ఉందంటారా? ప్రస్తుతం అంత వివాహ యోగానికి సంబంధించి అంత అనుకూలంగా లేదమ్మా. అయితే కాస్త దైవ చింతన, దైవ ప్రార్థన చేసుకుని వెళ్ళడం ద్వారా వీరికి వివాహ యోగం అనేది భవిష్యత్తులో రానున్న కాలంలో ముడిపడడానికి అవకాశం అనేది సూచిస్తున్నారు. మరి గురుగారు, ఈ మాసంలో ఎవరైనా పెట్టుబడులు పెడదాము, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దామని ఆలోచన ఉన్నవారు చెయ్యొచ్చు అంటారా ఈ మాసంలో, లేకపోతే ఆగి తరుపరి చూసుకోమంటారా? ఈ ప్రస్తుత కాలంలో వీరికి ఈ యొక్క నూతన వ్యాపారం కోసం ప్రయత్నం చేసేవారు కాస్త ఒక ప్రణాళిక అనేది వేసుకుని అంటే మాసాంతంలో దాన్ని కార్యాచరణలో పెట్టడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదే కాకుండా సొంతింటి కళ అంటూ ప్రతి వ్యక్తికి ఉంటుంది. ప్రస్తుత ఈ యొక్క సింహరాశి వారికి సంబంధించి సొంతింటి కళ అనేది ఒక సొంతింటికి సంబంధించినటువంటి విషయంలో మాత్రం ప్రయత్నం చేసే వారికి సిద్ధించే యోగం అనేది కనపడుతుంది. మరి గురువు గారు, కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం ప్రధానంగా తీసుకుంటే అంత అనుకూలంగా అనేది లేదు. ఎందుకంటే ప్రధానంగా ముందుగానే చెప్పుకుంటూ వెళ్తున్నాం కదా, మనం ఆర్థికంగా కాస్త ఇబ్బందులు, అదేవిధంగా ఆరోగ్యరీత్యా కాస్త ఇబ్బందులు కలిగే సూచనలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య కాస్త విభేదాలు కలగడానికి అవకాశం ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఎలాగుంటుంది, కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. కాబట్టి అన్నిటికీ కూడా ఈ యొక్క సింహరాశి వారికి నేను ఇచ్చిన సూచన ఏమిటయ్యా అంటే, కాస్త మాటని నియంత్రించుకుని మాట్లాడడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉంది. మరి గురుగారు, ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా కూడా ఎలా ఉంటుందంటారు వీరికి? ఆర్థిక పరంగా కాస్త ఇబ్బందులు కలిగినటువంటి అంటే శుభానికి సంబంధించినటువంటి అంటే ఖర్చు అనేది ఖాయంగా ఉంటుందమ్మా. ఎందుకంటే వ్యయస్థానంలో సింహరాశి వారికి అంటే వ్యయస్థానం అంటే కర్కాటకంలో గురు సంచారం ఉండడం ద్వారా ప్రధానంగా ఏంటంటే ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే మంచి ఖర్చు అంటే శుభానికి సంబంధించిన ఖర్చు అవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త ఆధ్యాత్మికంగా దాన ధర్మాలు చేస్తూ ఉండడం ద్వారా వీరికి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా ప్రధానంగా తీసుకుంటే ఇప్పటి నుండి కూడా ఈ సింహరాశి వారు కాస్త ఆర్థిక విషయంలో కాస్త సేవింగ్స్ చేసుకోవడం ద్వారా రానున్న కాలంలో భవిష్యత్తులో కాస్త అది ఉపయోగపడడానికి అవకాశం అనేది ఉన్నది. ఈ మాసంలోనే కాదు, నార్మల్గా సింహరాశి వారికి ఏ రుద్రాక్ష బాగుంటుందండి? ప్రధానంగా సింహరాశి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఎందుకు అంటే అష్టమ శని ప్రభావం, ప్రస్తుత కాలంలో అష్టమ శని ప్రభావం వల్ల కాస్త శని ప్రభావం వల్ల ఆరోగ్యరీత్యా ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉన్నది. కాబట్టి అయినప్పటికీ ఈ యొక్క సింహరాశికి రాస్యాధిపతి రవి కాబట్టి ఖచ్చితంగా వీరు లైఫ్ లాంగ్ కూడా వీరు ధరించవలసిన రుద్రాక్ష ఏమిటయ్యా అంటే ఏకముఖి రుద్రాక్ష. ఈ ఏకముఖి రుద్రాక్ష ధరించడం ద్వారా వీరికి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా ఈ రాశి వారు ప్రధానంగా కలౌ చండీ వినాయక అన్నట్లుగా వీళ్ళు ఏమిటంటే చండీ అమ్మవారికి సంబంధించి దుర్గాకి సంబంధించిన ఆరాధన చేసుకోవడం, అవకాశం ఉన్న వాళ్ళు దుర్గకి సంబంధించి దుర్గా సూక్తంతో హోమం చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా వీరు ప్రతి చవితికి కూడా గణపతికి గరికతో మాల కట్టి అది దేవాలయంలో వేయడం, లేదు అవకాశం ఉన్న వాళ్ళు ఇంట్లో గణపతి విగ్రహాన్ని ఉంటే గణపతి విగ్రహానికి కాస్త ఆ మాలను వేస్తూ ఉండడం, అదేవిధంగా అటుకులు అదేవిధంగా గూడం అంటే బెల్లంతో హవనం చేయడం, గణపతికి హవనం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాల అవకాశం అనేది ఉన్నది. శక్తి లేని వాళ్ళు ప్రతి సంకష్టహర చతుర్థికి గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతి దేవాలయంలో గూడం మీద అంటే బెల్లం ముక్క మీద దీపారాధన చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా వీరు ప్రతి శనివారం కూడా కాస్త ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి సింధూర లేపనం చేయడం ద్వారా, అదేవిధంగా వడమాల సమర్పణ చేయడం ద్వారా వీరికి శని సంబంధమైనటువంటి ఇబ్బందులు అంటే ఈ శనేశ్వరుడికి అష్టమ శని తాలూక ఫలితాల నుండి ఉపశమనం కలగడానికి అవకాశం అనేది ఉన్నదమ్మా. అదేవిధంగా ఈ ప్రధానంగా ఈ సింహరాశి వారు ప్రధానంగా ధరించవలసినటువంటి రంగులు అంటే రంగులు ఏమిటయ్యా అంటే ప్రధానంగా ఎరుపు వర్ణము, అదేవిధంగా తెలుపు వర్ణము, అదేవిధంగా నీలవర్ణము ధరించడం. అదేవిధంగా వీరు ఏదైనా కార్యార్థమై వెళ్తున్నప్పుడు ప్రధానంగా సోమవారము, గురువారము, అదేవిధంగా శనివారము వీరికి బాగా ఈ యొక్క వారాల్లో వెళ్ళడం ద్వారా కార్యసిద్ధి కలగడానికి అవకాశం అనేది ఉన్నది. గురుగారు, మొత్తం మీద జూన్ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు.